హాయ్ అండి. నేను విజయ్. హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జరిగిన తర్వాత అయితే ఈ రోజుకి 101 డే అండి. సో, ఇక్కడైతే నాకు హెయిర్ అనేది ఇంప్లాంట్ చేశారు. చూడండి అంతా కూడా జుట్టయితే వస్తుంది. కొద్ది కొద్దిగా ఇదంతా కూడా వస్తుందండి. ఇదంతా చాలా రిజల్ట్ స్టార్టింగ్‌కి ఇప్పటికి వీడియో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుంది. సో, రిజల్ట్ అయితే చాలా క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. డోనర్ ఏరియా చూపిస్తాను. డోనర్ ఏరియా అండి. సో, ఇక్కడైతే బాగుందండి. అండ్ కామెంట్‌లో చూసానండి. హెయిర్ ఫాల్ ఏమన్నా అవుతుందా అనేసి అడిగారండి. హెయిర్ ఫాల్ ట్రైకోస్ వెళ్ళకముందు అయితే చాలా హెయిర్ ఫాల్ అయ్యేది. సో, హెయిర్ ఫాల్ తోటి అయితే కంప్లీట్‌గా డైలీ అయితే హెయిర్ ఫాల్ అనేది ఇది ఇప్పుడైతే అవ్వట్లేదండి. సో, మొన్న డాక్టర్‌ని కూడా కలిసినప్పుడు 3 మంత్స్‌లో కలిసినప్పుడు కూడా అడిగాను. ఇప్పుడు సార్ ఇప్పుడు కూడా అయితే ఇప్పుడైతే హెయిర్ ఫాల్ అయితే అవ్వట్లేదని చెప్పాను. సో, ఏంటంటే అది సార్ ఏమన్నారంటే మీరు మెడిసిన్స్ వాడుతున్నారు కదా దానివల్లే. సో, అంతేగాని మన ట్రాన్స్‌ప్లాంట్ చేయడం వల్ల అయితే కాదు. సో, మెడిసిన్స్ వాడుతున్నాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది ఆగింది. అందులో ఎస్పెషల్లీ మింటప్ కానీ, ఫినాస్టైడ్ కానీ, బయోటిన్ టాబ్లెట్స్ కానీ, సో, వాటి వల్ల అయితే హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయితే అవుతుందని చెప్పారండి. సో, ఇప్పటివరకు అయితే ఇంతే అండి. థ్యాంక్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.